హలో అండి. ఈరోజు మ్యాంగో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోనికి ఒక కప్పు దాకా మ్యాంగో పీసెస్ని అయితే వేసుకోవాలి. వేసుకొని హాఫ్ కప్ షుగర్, అంటే మీరు తినే షుగర్ని బట్టి వేసుకోవచ్చు. 2 స్పూన్ల మిల్క్ పౌడర్, కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా ఉప్మా రవ్వ, ఒక 2-3 స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి అండి ఇది. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకొని రవ్వ కొబ్బరి మంచిగా బాగా కలుపుకొని అయితే దీన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి చాలా చక్కగా నానిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోనికి ఒక స్పూన్ దాకైతే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక కడాయి తీసుకుని దాన్ని ఒక 2 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మిశ్రమం అనేది పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 20 మినిట్స్ అయితే పట్టింది ఇట్లా పొడిగా అవ్వడానికైతే. చూసారా ప్యాన్ నుండి ఎలా సపరేట్ అయ్యింది పొడి పొడిగా. ఇలా అయిన తర్వాత ఇందులోనికి ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని ఇప్పుడైతే వీటిని అయితే లడ్డూలుగా చుట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మ్యాంగో లడ్డు ఎలా తయారు చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.